ఇప్పుడు మనం తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలో అడవుల క్షీణత మరియు దాని ప్రభావం గురించి తెలుసుకుందాం. ప్రభుత్వ భూములను సాగు కోసం ఆక్రమించుకోవడం వలన సాగు భూమి పెరుగుతూ అటవీ విస్తీర్ణం మాత్రం తగ్గుతున్నది. చెట్లను విస్తృతంగా నరికివేయటం, గనులను తవ్వడం వలన అడవులు క్షీణిస్తున్నాయి. అడవులు క్షీణించడం వలన అమూల్యమైనటువంటి జంతు వృక్ష సంపద అంతరించిపోతున్నది. భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. పరివాహక ప్రాంతంలో చెట్ల నరికివేత భూగర్భ జలాల తగ్గుదలకు కారణమవుతున్నది. ఒక్కసారి చూడండి, చెట్లను గనక బాగా పెంచినట్లయితే నీళ్లు భూమి లోపలికి బాగా ఇంకుతాయి. అదే చెట్లను మనం నరికివేస్తే నీళ్లు ఇంకటం అనేది తగ్గిపోతుంది. ఇంకా అడవుల క్షీణత అనేటువంటిది వరదలకు కూడా కారణమవుతున్నది. ఎట్లానో చూద్దామా? చెట్లను నరికివేయటం వలన వర్షపు నీరు నేలలోకి ఇంకకుండా ఉపరితల ప్రవాహంగా ప్రవహిస్తూ అకస్మాత్తుగా వరదలు రావడానికి కారణమవుతున్నది. ఇప్పుడు తుంగభద్ర నీటి నిల్వ సామర్థ్యాన్ని చూద్దాం. గత కొన్ని దశాబ్దాల నుండి తుంగభద్ర జలాశయం పూడికకు గురి అవుతుండటం వల్ల దాని నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతున్నది. తుంగభద్ర జలాశయం నీటి నిల్వ తగ్గిపోవడానికి కారణాలేంటో చూద్దామా? గనుల తవ్వకం, దుమ్ము, నేల కోత మరియు వ్యర్థ పదార్థాలు. అర్థమైంది కదా? తుంగభద్ర జలాశయం యొక్క నీటి నిల్వ సామర్థ్యం తగ్గడానికి కారణాలు గనుల తవ్వకం, దుమ్ము, నేల కోత మరియు వ్యర్థ పదార్థాలు. ఇప్పుడు నదీ జలాల మధ్యన ఉన్నటువంటి సమస్యలు ఏందో చూద్దామా? నదీ జలాల పంపిణీ సమస్యలు. నీళ్లు ప్రవహించేటువంటి వనరు. ఎగువన నిల్వ చేసినప్పుడు అది దిగువన ఉన్న వాళ్లకు అందే నీటిని ప్రభావితం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం ప్రకారం నీటిని పంచుకుంటారు. అయినప్పటికీ ఈ జలాల పంపిణీలో సమస్యలు వస్తూనే ఉన్నాయి. తుంగభద్ర నదీ జలాల పంపిణీలో కూడా ఆయా రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి. తుంగభద్ర మాత్రమే కాకుండా ఉదాహరణకు కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించి తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అనేక రకాల సమస్యలు ఉత్పన్నం అవుతూనే ఉన్నాయి. కాకపోతే వాటిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకొని పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా తుంగభద్ర నది ప్రవహించేటువంటి రాష్ట్రాలలో సుమారుగా 80% జనాభా వ్యవసాయంపై ఆధారపడ్డారు. ఈ ప్రాంతం ఆరుతడి పంటలకు ప్రసిద్ధి. ఇక్కడ వరి, జొన్న, చెరుకు, పత్తి, రాగులు వంటివి ప్రధాన పంటలు. అయినప్పటికీ ప్రధానంగా పండించే వరి, చెరుకు పంటలకు ఎక్కువ నీళ్లు కావాలి. పంటలకు నీళ్ల అవసరం ఎక్కువగా ఉన్నందున భూమి, సాగునీరు అందుబాటులో ఉన్న రైతులకు, అవి లేని వాళ్లకు మధ్య తీవ్ర అంతరాలు ఉన్నాయి. నీటిని సద్వినియోగం చేయాలంటే పంట సరళిలో మార్పు రావాల్సి ఉన్నది. పరిశ్రమలు, నదీ జలాల కాలుష్యం. మనము ముందే చెప్పుకున్నాము, ఈ మధ్య కాలంలో నదులు బాగా కాలుష్యానికి గురవుతున్నాయని. చూడండి, పారిశ్రామికీకరణ మరియు పట్టణీకరణ వల్ల కొందరి జీవన ప్రమాణాలు పెరిగినప్పటికీ కాలుష్యం మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న పరిశ్రమలు చట్టాలను సమర్థవంతంగా అమలు చేయకపోవడం వల్ల నదీ వ్యవస్థ తీవ్ర కాలుష్యానికి గురవుతున్నది. ఉదాహరణకు పరిశ్రమల నుంచి వెలువడుతున్నటువంటి వ్యర్థ రసాయనిక పదార్థాలను నదుల్లోకి విడుదల చేయడం వల్ల
మనకు నదులు కాలుష్యానికి గురవుతున్నాయి. నీటి వినియోగంలో వైరుధ్యాలు. ఒక ప్రాంతంలోని వివిధ వర్గాల మధ్య వ్యవసాయం, పరిశ్రమలు, తాగునీరు వంటి రంగాల మధ్య వైరుధ్యాలు ఉన్నాయి. కొంతమంది ఎక్కువ నీటిని ఉపయోగిస్తుంటే మరికొందరు తక్కువ నీటిని ఉపయోగిస్తున్నారు. ఇంకా కొందరు నీటి కొరతతో అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఉదాహరణకు వ్యవసాయ భూమి అధికంగా కలిగినటువంటి వాళ్ళు నీటిని ఎక్కువగా వాడుతుంటే, తక్కువ భూమి కలిగినటువంటి వాళ్ళు తక్కువ నీటిని వాడుతున్నారు. అదే రకంగా పరిశ్రమలలో కూడా నీటి వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా తాగునీటి విషయానికి వచ్చినట్లయితే మన దేశంలో చాలా మంది సురక్షితమైనటువంటి నీరు తాగటం లేదు. కొద్ది మందికి మాత్రమే సురక్షితమైనటువంటి తాగునీరు అందుతుంది. అందువల్ల ఈ నీటికి సంబంధించినటువంటి వైరుధ్యాలన్నిటిని తొలగించుకొని నీటిని అందరికీ అందుబాటులోకి తేవాలి. థ్యాంక్ యూ.